గైస్ నా ఛానల్ వచ్చేసరికి వేరుశనగలు కంటెంట్ అయితే దాదాపుగా ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. 2, 3 అనుకుంటా. 2 అనుకుంటాలే. అండ్ ఇవాల్టి పార్ట్ 3 వీడియో ఇంకో వీడియో కూడా రావచ్చు. గైస్ ఇది అనేది చాలా లాంగ్ అయిపోతుందనేసి చాలా తక్కువ మినిట్స్ పెడుతున్నాను. దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ పార్ట్స్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా! ఖచ్చితంగా లాస్ట్ వీడియో అయితే చేస్తాను. ఎక్కువ వీడియోస్ ఎందుకు అవుతున్నాయో తెలుసా మీకు? అది నేను లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్‌లోనో మధ్యలోనో చెప్తాను. ఇవాళ అయితే నాకు ఇక్కడ ఇంట్లో వాళ్ళైతే ఉంచేసారు. ఇక్కడ ఇంటికి రావద్దనేసి అన్నం తీసుకొస్తాము అనేసి అంటే ఇక్కడ నేనైతే ఇవాళ ఉన్నాను. నాకనేది పిచ్చి ఆకలైపోతుంది. 11 అయి వస్తుంది టైము. అయినా సరే ఇంట్లో వాళ్ళైతే అన్నం తీసుకురావట్లేదు. ఉదయం అనేది వచ్చాను నేను అనేది ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి లేచేసి. ఫస్ట్ డే అయితే కొంచెం లేట్‌గానే వచ్చాను. కానీ వాళ్ళైతే చాలా ఎర్లీగా తీసుకొచ్చారు. తొందరగా అయిపోవాలనేసి. అలానే ఎర్లీగా తీసుకొచ్చేసి నాకైతే వాళ్ళ ఊరికెళ్ళడం బద్ధకమేసి నేనైతే ఇక్కడే ఉండిపోయాను. మా నాన్నను మా అన్నయ్య ఎళ్లారు ఊరికైతే. సరేలేరా పశువులు తీసుకొని వస్తాంలే నీకు భోజనం పంపించేస్తాంలే అమ్మ చేత అనేసి అంటే సరే అనేసి ఉండిపోతేమో టైం అయితే 11 అయి వస్తుంది. ఇంకా పంపించట్లేదు. చిరాకేస్తుంది. పోనీ శనగలు తిందామంటే ఏమో శనగలు తింటే ఏమో దగ్గు పట్టేసిద్ది అనేసి శనగలు కూడా తినట్లేదు వేరుశనగలు. అయినా నేను ఇంకా బ్రష్ చేయలేదు. అన్నం తీసుకొస్తేనే బ్రష్ చేద్దామనేసి ప్లాన్‌లోనే ఉన్నాను. ఎందుకంటే బ్రష్ చేస్తే చాలా తొందరగా ఆకలి అయిపోద్ది. అలా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా కొద్దిసేపు ఉండేసరికేమో అమ్మ వాళ్ళు తీసుకొచ్చేసారు. అలా మధ్యాహ్నం అయ్యేసరికేమో ఇక్కడైతే మనుషులు కొంతమంది వచ్చారు కదా అనేసి వాళ్ళ కోసం అనేసి శనగలనేది ఎత్తింది. ఇక్కడ వీళ్ళైతే నేను అడుగుతున్నాను ఉడికిపోయి వచ్చిందంటే ఆ ఉడికిపోయి వచ్చింది అనేసి అంటున్నారు. ఇక్కడైతే పనసపండు కూడా తీసుకొచ్చారు వీళ్ళకి. ఎందుకు మనుషులకి రప్పించామంటే తొందరగా పొలాలు ఉడసాలి కదా లేట్ అయిపోతుంది అనేసి మనుషులకైతే వాళ్ళకి తీసుకొచ్చాము. పైగా టైం కూడా అయిపోతుంది. శనగలనేది పెరకడం అయితే అలానే ఉండిపోయింది. అలా కొద్దిసేపు పోయేసరికి అయితే మేమైతే అరటి తోటకు వెళ్ళాము ఆకుల కోసం అనేసి. ఆకుల కోసం అని వెళ్తేమో ఈ ఆకు బాగుంది, ఆ ఆకు బాగుంది అంటుంది తినేమో. సరేలే ఏదో ఒకటి నీకు నచ్చింది నరుకు అనేసి అంటే తను వచ్చేసరికి తిరిగి నరుకుతుంది. తోటలో ఉన్న ఆకులు మొత్తం నరికేస్తున్నట్టుంది ఇది. అరటి తోట ఆకులు మొత్తం నరికేసేలా ఉన్నావు అనేసి ఇక్కడైతే చూస్తేనేమో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వీటిని అయితే మా ప్రాంతంలో మేము సిగ్గుసింత ముళ్ళు అనేసి పిలుస్తాము. అక్కడైతే చాలా భయంకరమైన ముళ్ళు ఉంటాయి. అవి గుచ్చుకున్నాయంటే చాలా ఇబ్బంది పెడుతుంది. మీ ప్రాంతంలో వాటికి ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. అలా తీసుకొచ్చి మేమైతే ఇక్కడ ఉడకబెట్టిన శనగలు అయితే ఈ ఆకులో పోసుకున్నాము. దానికి మళ్ళీ సపరేట్‌గా పంచాలనేసి కొంత ఆకులైతే కొయ్యాలి. అంటే ఈ ఆకుకే పంచేస్తున్నారు. నాకైతే అది ఉడకబెట్టింది నచ్చదు. అందుకనేసి పచ్చిగా ఉన్నది కాల్చుకొని తింటే చాలా టేస్ట్ వెరైటీగా ఉంటది అనేసి నేననేది ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఉడకబెట్టింది కూడా తింటాను. కాకపోతే ఇదైతే టేస్ట్ చాలా బాగుంటదనమాట కాల్చి తింటే. నేను ఇవైతే వేరుశనగలు కాల్చి తిన్న వీడియోస్ ఉన్నట్టున్నాయి మెయిన్ ఛానల్‌లోని. ఉంటే కింద మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్లి చూడండి. అది కూడా మీకు ఎవరికైనా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. అంటే కాల్చుకొని తింటే చాలా టేస్ట్ వెరైటీగా వస్తదనమాట. ఉడకబెట్టిన దానికి కూడా అంత టేస్ట్ రాదు. కానీ కాల్చుకొని తింటే మాత్రం సూపర్‌గా ఉంటది. అందుకనేసి నాకని కొన్ని సరిపోయేటంతగా తీసుకెళ్ళి కాల్చుకొని